వసతులు ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్ అది ఎలా ఉంది? అసలు డెవలప్మెంట్ అన్నది అసలు ఏమీ లేదు. అసలు ఇవాళ బందర్ మండలంలో ఏమీ లేదు, విలేజ్లో అసలు రోడ్డు అన్నది లేదు. ఏ ఒక్క ఊరికి కూడా రోడ్డు లేదు. అసలు ఒక పాలాడతిప్ప గ్రామానికి మాత్రం మొన్న వేసారు, మాది పాలాడతిప్ప గ్రామమే. ఏ గ్రామానికి కూడా ఈ మండలంలో అసలు రోడ్డు అన్నది లేదండి. అభివృద్ధి అసలు ఏం బాగా పథకాలు పెట్టాడు కానీ ఆ పథకాలతోనే కడుపు నింపేస్తున్నాడు, వేరే మాత్రం అసలు ఏమీ లేదండి. మరి మేము డెవలప్ చేసాము, అన్నీ చేస్తున్నాము అని చెప్తున్నారు. పెట్టాడు, పథకాలు పెట్టాడు, ఆ పథకాల వరకే ఆరంభించాడు. ఇంకా అంతవరకే కానీ గ్రామాలు అన్నది మాత్రం ఏమీ చేయలేదు. అసలు ఏ ఒక్క గ్రామంలో కూడా గ్రామానికి వచ్చి ప్రెసిడెంట్ నిధులు లేకుండా చేసాడు. అసలు అల్లాడిపోతున్నాడు ప్రెసిడెంట్ గారు. గెలిచి కూడా ఏం చేసుకుంటే ఇక్కడ అసలు లేకుండా అల్లాడిపోతున్నాడు. ఏం చేసుకోవాలో ఏంటి అన్నది అసలు తచ్చిమించి పడిపోతున్నాడు ఆయన. మా ప్రెసిడెంట్ రాజు, మోకా రాజు, తెలుగుదేశం ప్రెసిడెంట్ అయినా, పంచాయతీ ప్రెసిడెంట్ అయినే, తెలుగుదేశంలో మంచి లీడరు, చాలా బాగా పని చేసుకుందాం చూద్దామన్నా కానీ నిధులు లేక చెయ్యిలు పిసుక్కుంటా కూర్చుంటున్నాడు. బందర్ పోర్ట్ మేమే తీసుకొచ్చాం, మేమే డెవలప్ చేసాం అంటున్నారు. బందర్ పోర్ట్ ఇప్పుడు ఎక్కడండి? బందర్ పోర్ట్ ఇప్పుడు ఆయన మోకాళ్ళ మీద పాకి చేస్తానన్న రోజులు కూడా ఉండే. ఆయన చేపిస్తానన్నది ఆయన చేయలేదు, తెలుగుదేశం పరిపాలనలో చేయలేదు. ఇప్పుడు అది అమలు చేయించాడు కానీ అది పూర్తి అవుతుందా? ఎక్కడవుతుంది? 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని లేదు. ఎక్కడ అభివృద్ధి చేసాడు? ఎక్కడ అభివృద్ధి లేదు. అసలు ఏ గ్రామం కూడా అభివృద్ధి లేదు, ఒక మున్సిపాలిటీ అభివృద్ధి లేదు, గ్రామం అభివృద్ధి లేదండి. ఈసారి ఎవరు వస్తే డెవలప్మెంట్ అనేది బాగా జరిగిద్ది అంటారు? ఈసారి పక్కాగా తెలుగుదేశం వస్తుంది. విలేజ్లు కానీ మున్సిపాలిటీ కానీ మామూలుగా అభివృద్ధి చేయడండి చంద్రబాబు నాయుడు గారు. ఆయన పొత్తు పెట్టుకున్నాడు కానీ పొత్తు పెట్టుకున్నా చాలా బాగా చేస్తాడు. ఒక విలేజ్ అయినా ఏదైనా బాగుపడాలంటే చంద్రబాబు నాయుడే రావాలండి. ఆయన వస్తేనే చాలా బాగుంటుంది. సరే, బందర్లో రవి గెలుతాడండి, దాంట్లో సమస్య లేదు. రవి గారికి వెళ్తాడు. మెజార్టీ అంటే 10,000 నుంచి పైకి రావచ్చు. ఈసారి మాత్రం కంపల్సరీ గెలుతాడు. మొన్నకాడ 4-3 కదండి పోయింది. మొన్నకాడ 4-3 అది కూడా మా కమ్యూనిటీ దెబ్బేశారు, మా మత్స్యకారులు దెబ్బేశారు. అదే పోర్టుకి స్థలాలు వెళ్ళిపోతాయి, పొలాలు వెళ్ళిపోతాయి అని అంటంలో దాంట్లో మా వాళ్ళే దెబ్బేశారు. ఈసారి మరి సపోర్ట్గా ఉంటారా? ఫుల్ సపోర్ట్ అండి. రావు గారికి మాట్లాడే పని లేదు, మేము మాత్రం ఫుల్ సపోర్ట్. థ్యాంక్ యూ మేడం. డెవలప్మెంట్ ఎట్లా ఉందండి? ఇంతకు ముందు మీద బెటరు. ఇంతకు ఒక 5 years బ్యాక్ ఇప్పటికి చాలా 50% డెవలప్మెంట్ ఉంది. పోర్ట్ కూడా డెవలప్ చేస్తున్నారు. రోడ్లు కానీ అవి రోడ్లు అయితేనే కొద్దిగా అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్లు కూడా వేస్తే బాగానే ఉంటుంది. అంటే గతంలో బాగుందంటారు, ఇప్పుడు బాగుంది? గతం కంటే కొద్దిగా బెటరు. అంతేగాని గతంకి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి, అన్నీ చేశారు. ఇంకా ముందు కూడా బాగా డెవలప్ చేస్తే ప్రజలు మళ్ళీ అంటే నేను గతంలోనే ఎందుకు అడిగానంటే చాలామంది ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు అంటున్నారు. వాస్తవేనా? కరెక్టే, అది కరెక్టే. లేబర్లకి పథకాలు ఇస్తున్నారంటే అది 20% లేబర్లకి ఇస్తున్నారు, మిగిలిన 80% మాత్రం నష్టపోతున్నారు. అది కరెంటు బిల్లులు కానీ లేకపోతే నీటి బిల్లులు ఇవన్నీ పెరుగుతున్నాయి అన్నారు, నిజమేనా? పెరిగినాయి. కరెంటు బిల్లులు బాగా పెంచేశారు. నీటికి చెత్త పన్ను ఇవన్నీ బాగా పెంచేయడం వలన కొందరికి బాగుంది, కొందరికి బాగోలేదు. ఇప్పుడు లోకల్గా చూసుకుంటే ఎవరు వస్తే బాగుంటుందంటే అది కరెక్ట్గా చెప్పలేం. బందర్ రాజకీయం ఎలా ఉంటుందంటే ఓటు వేసే వరకు కూడా తన మనసులో మాట ఎవరికి చెప్పరు. మీ ఒపీనియన్, అందరిది కాదు, మీ ఒపీనియన్. ఈసారి తెలుగుదేశం వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకని? ఈ పథకాల మూలాన ఇప్పుడు రాష్ట్రం చాలా అప్పులు పాలైపోయి డెవలప్మెంట్ అనేది ఓన్లీ పథకాల వల్ల లేబర్లకు మాత్రం ఉపయోగపడుతుంది కానీ మిడిల్ క్లాస్ కానీ ఒక ఎంప్లాయీకి కానీ లాభం జరిగిన ఇది దాఖలా మాత్రం లేదు. అందువల్ల గవర్నమెంట్ మారితే అన్న ఉద్యోగస్తులకి జీపీఎఫ్లు కానీ పెన్షన్లు కానీ ఇవ్వాల్సిన డిఏలు కానీ పే కమిషన్లు కానీ ఇంతవరకు ఏమి ఇవ్వాల. దాని మీద గవర్నమెంట్ మారితే వాళ్ళకి ఏదన్నా వస్తుందనే ఆశ బాగా ఉంది ఎంప్లాయీస్కి కూడా. లోకల్లో కూడా ఎవరు వస్తే బాగుంటుంది? లోకల్ అంటే టీడీపీ అంటే రవీంద్ర గారు, వైఎస్ఆర్సీపీ అంటే ఇప్పుడు నాన్నగారు వాళ్ళ అబ్బాయి ఎవరో నిల్చుండడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరెక్ట్గా అయితే మనకు తెలియదు. డెవలప్మెంట్ అనేది ఎలా ఉందండి ఇక్కడ మచిలీపట్నంలో? డెవలప్మెంట్ అనేది మామూలుగా యావరేజ్ ఏమీ లేదు. మేము ఇక్కడ జనసేన క్యాండిడేట్ వస్తే బాగుంటుంది. జనసేన వస్తే బాగుంటుంది, అభివృద్ధి అవుతుందని మాకు నమ్మకం.
అంటే మేము జనసేనకే ఎక్కువ మద్దతు ఇస్తాం. అంటే టీడీపీ జనసేన కలిసి కదా, అంటే మీ మద్దతు వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి కదా. షేరింగ్ తక్కువ వద్దండి. జనసేన సింగిల్గా చేస్తే ఓటింగ్ పెరుగుద్ది బాగా. సింగిల్గా చేయాలంటే సింగిల్గా చేస్తేనే బాగా పెరుగుతుంది. సింగిల్గా చేయకపోయినా డబుల్ వచ్చినా ఇద్దరు కలిసి వచ్చినా కంబైన్డ్గా జనసేన టికెట్ ఇస్తే గెలుస్తారండి. అంటే ఇక్కడ అనేది ఏంటంటే చాలామంది చిన్నపాటి వర్షం పడినా కూడా మునిగిపోతుంది, డెవలప్మెంట్ ఏం జరగలేదు అంటున్నారు, నిజమేనా? అవునండి, అవునండి. మీ సమస్యలు ఏం చెప్పాలి కదా. అదే అండి, అదే అండి తెలిసిందంతవరకు. అంటే ఇప్పుడు ఈ సమస్య అందరికీ తెలిసినా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? మాకు అంత ఐడియా లేదు.